243 పరుగులు చేసిన టీం అయినా ఓడిపోయింది. ఇంకా షాకింగ్ ఏమిటంటే ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చిన శార్దూల్ ఠాకూర్ ఒక్క బంతి కూడా వేయలేదు. ఇది ప్లాన్ తప్ప లేక భారీ మిస్టేకా? ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ను ఇంపాక్ట్ సబ్గా తీసుకొచ్చినప్పటికీ అతనికి ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవడం అభిమానులను షాక్కు గురిచేసింది. 7వ ఓవర్లో గ్రౌండ్లోకి వచ్చిన ఠాకూర్ చివరి వరకు బౌలింగ్ చేయకపోవడం చూసి ఫ్యాన్స్ తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అని. ముంబై మొదట బ్యాటింగ్ చేసి 243/5 భారీ స్కోర్ చేసింది. ముఖ్యంగా రయాన్ రికెల్టన్ 55 బంతుల్లో 123 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ సమయంలో చూస్తే ఈ మ్యాచ్ ముంబైదే అనిపించింది. కానీ రెండో ఇన్నింగ్స్లో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కలిసి కేవలం 7 ఓవర్లలోనే 115 పరుగులు చేసి మ్యాచ్ను ఎస్ఆర్హెచ్ వైపు తిప్పేశారు. అక్కడే ముంబై మేనేజ్మెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వికెట్ కీపర్ రాబిన్ మిన్స్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ను తీసుకొచ్చారు. ప్లాన్ ఏంటంటే ఈ భారీ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయడం. కానీ ఆశ్చర్యకరంగా అతనికి ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు ఈ మ్యాచ్లో పెద్ద డిస్కషన్గా మారింది. ఈ మ్యాచ్లో ముంబై బౌలర్లు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా, సాధారణంగా మ్యాచ్ను మార్చే బౌలర్, ఈసారి 4 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. అల్లా ఘజన్ఫర్ 2 వికెట్లు తీసినా 51 పరుగులు ఇచ్చాడు. ఆశ్వని కుమార్, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా కలిసి భారీ ఎకానమీతో పరుగులు ఇచ్చారు. ఇంత జరుగుతున్నా 113 ఐపీఎల్ వికెట్లు తీసిన అనుభవజ్ఞుడైన శార్దూల్ ఠాకూర్కు బౌలింగ్ ఇవ్వకపోవడం చాలా మందికి అర్థం కాలేదు. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బ్రేకర్గా పేరున్న అతనిని వాడక పోవడం ముంబైకి భారీ నష్టం అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పూర్తిగా డామినేషన్ చూపించింది. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 76 పరుగులు, అభిషేక్ శర్మ 24 బంతుల్లో 45, హెన్రిచ్ క్లాసెన్ 30 బంతుల్లో 65, ఇలా ప్రతి బ్యాట్స్మన్ అగ్రెసివ్గా ఆడి కేవలం 8 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ను చేజ్ చేశారు. మొత్తానికి ఈ మ్యాచ్ ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను సరిగ్గా ఉపయోగించలేకపోతే అది టీంకు లాభం కంటే నష్టమేనా? ముంబై ఇండియన్స్ ఈ తప్పిదం నుంచి ఎలా రికవర్ అవుతుందో చూడాలి. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇలాంటి ఎగ్జైటింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.